చంద్రబాబు నాయుడు గారు యథావిధిగా అలవాటు ప్రకారం 420 అబద్ధాలు చెప్తే కొడుకు లోకేష్ గారు 840 అబద్ధాలు చెప్పాడు. ఇక ఇంక మూడో ఆయన అయితే ఆయన రవితేజ గారి సినిమా ఏదో ఒకటి వచ్చింది. ఆయనకి హీరోకి కళ్ళు కనపడు, ఏది కనపడినా ఏమో సార్ నాకు కనపడదాం అంటాడు. అట్టా పవన్ కళ్యాణ్ గారు ఏదైనా సరే ఏమో సార్ నాకు కనపడదు, అంతా జగన్మోహన్ రెడ్డి కనపడుతున్నాడంటే మీటింగ్ చెప్తాడు ఆయన. ఇలా ముగ్గురు కలిసి ఏంటయ్యా అంటే సొంత డబ్బా జగన్మోహన్ రెడ్డి గారిని బూతులు తిడతాం, జగన్ గారి వ్యక్తిత్వ హననం వీళ్ళ సొంత డబ్బా. ఈ డబ్బా కొట్టుడికి మొత్తం ఎంత ఖర్చు అయిందయ్యా అంటే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. వాళ్ళు ఈ మీటింగ్కి వచ్చినటువంటి ఈ 100 మందో వీళ్ళ స్నాక్స్కే లక్షల్లో ఖర్చు అయిపోయిందని చెప్తున్నారు సచివాలయ ఉద్యోగులు. నిన్న సచివాలయానికి వెళ్తే ఇక దాంట్లో మొదలుపెట్టి వీళ్ళు ఏం చెప్తారా అంటే ఇది మాట్లాడినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ నాయుడు గారికి నేను ఛాలెంజ్ చేస్తున్నాను. మీరు ఇటువంటి తప్పుడు రాతలు రాసి తప్పుడు మాటలు మీ మీటింగ్లో మాట్లాడి మీకు ఎదురు కూర్చున్నాడు ఎవడు కూడా ఒక్కడు కూడా ఎదురు ప్రశ్న మిమ్మల్ని వేయని వారిని కూర్చోబెట్టుకుని ఈ ఊకదంపుడు ఉపన్యాసం చెప్పి ఇట్లాంటి తప్పుడు రాతలు రాసే కంటే మేము మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తున్నాం. 2014-19 లేదా 2019-24 లేదా 2024-2025 ఈ సంవత్సరానికి గాను డెట్ సస్టైనబిలిటీ ఏంటి, ఎవడి ప్రతాపం ఏంటి, ఎవడి స్థితిగతులేంటి, మా పరిస్థితి ఏంటి, లేదా మీ డొల్లతనమా, లేదా మాది డొల్లతనమా, మీది గొప్పతనమా ఛాలెంజ్ చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు వస్తారా, లోకేష్ నాయుడు గారు వస్తారా? నెట్ బారోయింగ్ సీలింగ్ అంటే రిడక్షన్ ఫ్రమ్ ఎన్బిసి అనే ఒక సర్దుబాటు, ఈ సర్దుబాటు మూలంగా మీరు చేసినటువంటి పాపాల్లో ఉన్నటువంటి 17,000 కోట్ల రూపాయలని పరిమితికి మించి చేసిన అప్పుని 2022-23లో సర్దుబాటు చేయటం వల్ల అప్పు తీసుకునేటువంటి వెసులుబాటు సన్నగిల్లింది తప్పితే ఏ రోజు కూడా ప్రభుత్వం నుంచి చెల్లింపులు చెల్లించడంలో కానీ లేదా రాష్ట్ర ఆర్థిక పరపతి సన్నగిల్లటం కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ కూడా మీ ప్రభుత్వం కంటే ఆర్థిక స్థితిగతి మెరుగుగానే పరిపాలన చేశాడు. మీకంటే కుర్రవాడు, మీకంటే అనుభవంలో తక్కువవాడైనప్పటికీ కూడా ఆర్థిక స్థితిగతులు, ఫిస్కల్ డిసిప్లిన్, ఆర్థిక క్రమశిక్షణ పాటించడంలో ఈ రాష్ట్రాన్ని ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా లేదా ఆర్థికంగా నిలబెట్టడంలో ప్రత్యక్ష పన్నుల వసూళ్లలో కానీ లేదా బ్యాంకులకి ప్రభుత్వం జమ చేయాల్సినటువంటి చెల్లింపుల్లో కానీ ప్రతి దాంట్లో జీడిపి తీసుకున్నా ఏది తీసుకున్నా కూడా మీ ప్రభుత్వం కంటే మీ 6 ఏళ్ల ప్రభుత్వంతో పోల్చుకుని మా 5 ఏళ్ల ప్రభుత్వం మీరు 14-19 లేదా 24-25 లేదా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క 19-24 మధ్య ఈ 6 ఏళ్ళ లేకపోతే ఆ 5 ఏళ్ళు ఈ 5 ఏళ్ళ 6 ఏళ్ళు 5 ఏళ్ళ మీ ఇష్టం. ఎన్నికల ముందు 14 లక్షల కోట్లు అప్పు తెచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పారు. అసలు ఆర్థిక స్థితిగతులు మీరు అసెంబ్లీలో ఇచ్చారు. మీ ఆర్థిక మంత్రి అసెంబ్లీలో తన నోటితో చదివాడు, ఇది రికార్డులో ఉంది. ఏముంది 2014 సంవత్సరానికి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కింద అవిభాజ్య రాష్ట్రం నుంచి విభజిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్గా ఉండేప్పటికీ 1,40,717 కోట్ల రూపాయలు మొత్తం అప్పుగా ఉంటే 2019 మార్చి 31 నాటికి ఈ రాష్ట్రం యొక్క అప్పు 3,90,2
247 కోట్లు. అంటే పాత 1,40,717 దాంతో కలుపుకుని 3,90,000 అయితే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారికి అప్పచెప్పేప్పటికీ 2,49,350 కోట్ల రూపాయలు 5 ఏళ్లలో మీరు చేసినటువంటి అప్పు. మరి ఎంత శాతం పెంచారు అప్పు? 1,40,000 కోట్ల రూపాయల నుంచి 2,40,000 అంటే 2,50,000 కోట్ల రూపాయలు అదనంగా మీరు చేర్చి జగన్మోహన్ రెడ్డి గారికి అప్పచెప్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మేం చేసినటువంటి అప్పు 3,32,000 కోట్ల రూపాయలు అయితే ఈ రోజుకి చెప్తారు 10 లక్షల కోట్ల రూపాయలు. సిగ్గు ఎగ్గు అనేది లేకుండా నిజంగా భగవంతుడు సిగ్గు కూడా పెట్టలేని పరిస్థితి వీళ్ళకి, ఇన్ని అబద్ధాలు ఆడటానికి. ఇవాళ నేను రాస్తారు, క్రియేటెడ్ ఎ బర్డెన్ ఆఫ్ 10 lakh crore డెట్. ఇంత దిక్కుమాలిన రాజకీయ జీవితం కావాలా మీకు? ఇవాళ ఇది రికార్డు, ఇది ఆర్థిక శాఖ రికార్డులో ఉన్నాయి. ఇవాళ మీరు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి మీరు పగ్గాలు చేపట్టిన తర్వాత మీరు ఇప్పటికీ 1,61,000 కోట్ల రూపాయలు ఎంతో మీరు చేసినటువంటి నిర్వాకం. అంటే సంపద సృష్టిస్తారంట, ఆర్థికంగా రాబడులు పెంచుతారంట, పెంచారంట, ఈ సంవత్సరంలో పెట్టుబడులు తీసుకొచ్చారంట, వెల్ఫేర్ మొత్తం సాధించారంట. ఇంతకన్నా పచ్చి దగా ఇంకేమైనా ఉందా అని అడుగుతున్నాను. మీ మీద చీటింగ్ కేసు పెట్టద్దా అని అడుగుతున్నాను నేను. ఓటేసి మిమ్మల్ని నమ్మినటువంటి ప్రజలు చీటింగ్ కేసు పెడతాకి మీరు అర్హులా కాదని అడుగుతున్నాను. కరోనా సంక్షోభంలో కూడా కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొని కూడా అధిగమించి ఆయన సాధించినటువంటి ఆర్థిక రెవెన్యూ వసూళ్ల కంటే కూడా మీ సంవత్సరం వసూళ్లు ఎంత దుర్భరంగా ఉన్నాయి, ఎంత దిగజారి ఉన్నాయి. దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? మీ పరిపాలనలోని డొల్లతనం, మీరు అద్దు అదుపు లేకుండా చేస్తున్నటువంటి అవినీతి. బాండ్ చంద్రబాబు రాసిచ్చినటువంటి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, ఇద్దరు ఫోటోలు, కుడిపక్క ఒక ఆయన ఫోటో, ఎడం పక్క ఒక ఆయన ఫోటో.